నేను మన సెషన్ ని రికార్డ్ చేస్తున్నాను యూట్యూబ్ కేస్ స్టడీ కోసం. మీకు ఓకే కదా? ఓకేనండి. ఓకే, ఒక 5-10 మినిట్స్ టైం ఉంది కదా? కంఫర్టబుల్ కదా? కంఫర్టబుల్ ఉంది. ఓకే, మీది ఎప్పుడు ఉంది సెషన్? ఏంటండి? మీది కన్సల్టేషన్ ఎప్పుడు బుక్ అయింది ఆర్వీఐ రీసెర్చ్ లో? అది 2025 సెప్టెంబర్ లో బుక్ అయినట్టు సార్. అదే అదే. సో మరి అంత దూరం బుక్ అయింది కదా, అన్ని రోజులు వెయిట్ చేయాలని అనిపిస్తుంది కదా? అందుకే. సో మరి ఎలా చేద్దామంటారు దాన్ని, ఆ విషయాన్ని? చెప్పండి సార్ మీరే మరి. నేనేమనుకుంటున్నానంటే మేము ఏదో ఒక చిన్న అప్లికేషన్ లాగా బిల్డ్ చేసామన్నమాట. ర్యాండమ్ అని, ఆర్వీఏ ర్యాండమ్ అని, ర్యాండమ్ కనెక్ట్ అని. ఓకే, సో ఏదో ఒక నెంబర్ వస్తుంది, అదే చెప్తుంది. అది ఏది చెప్తుందో మనకు తెలియదు. అలా చెప్పిన వాళ్ళకి మనం ఫోన్ చేయడమే. సో ఈ రోజు మీ నెంబర్ చెప్పింది. సో మీకు నేను ఇమ్మీడియట్ గా ఫోన్ చేశాను. థ్యాంక్ యూ సార్. సో బర్త్ డీటెయిల్స్ చెప్పండి. అక్టోబర్ 16 అక్టోబర్. టైం కరెక్ట్ ఉంది? అవునండి. ఆ టైం ఒక 10 నిమిషాలు, పావు గంట డేట్ ఉంటుంది. ఓకే, చూద్దాం, ట్రై చేద్దాం. ఇయర్ ఆఫ్ బర్త్ 83 అండి. 1983. 16 అక్టోబర్ 1983. అవునండి. టైం మార్నింగ్ 10 నుంచి 10:15 మధ్య. అక్టోబరే కదా నెల అయితే? అక్టోబర్ అండి, అదే దసరా రోజు. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? చీపురుపల్లి అండి, విజయనగరం డిస్టిక్. దొరికింది. టైం వెరిఫై చేద్దాము. చేయండి సార్. సెకండ్. మళ్ళీ ఒకసారి చెప్పాలి. 16 అక్టోబరు 1983. టైం వచ్చేసి ఉదయం కదా, 10 గంటల 15 నిమిషాల మధ్య. 15 నిమిషాల మధ్యలో చీపురుపల్లి. ఓకే, చూద్దాం. టైం ఒకసారి వెరిఫై చేద్దాం. మీకు నక్షత్రం అవన్నీ గుర్తున్నాయా? వృశ్చిక లగ్నము, కుజ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం అండి. ధనిష్ట నక్షత్రం అది. సో మనకి ఏమొచ్చింది? 10 వేసాను కదా. సో 10 వేద్దాం. 2 10 2 10 గంటల 3 నిమిషాలు. 10 గంటల 3 నిమిషాలు మనం వేసుకుంటే మనకి సరిపోతుందండి మంచిగా. సరేనండి. 13 వేసుకుందాం. 16 అక్టోబరు 1983, 10 గంటల 3 నిమిషాలు ఉదయం. ఒక నిమిషం అటు ఇటుగా మిగిలింది ఉంటుందిలే. చీపురు. ఓకే, వృశ్చిక లగ్నం వచ్చిందని మీకు తెలుసా? ధనిష్ట నక్షత్రం వచ్చింది. తెలుసండి. ఓకే, లగ్నం జ్యేష్ఠలో పడింది. ఏం కావాలి మీకు? అదే సార్, ఫ్యూచర్ ఎలా ఉంటుంది మరి? చాలా అదే రుణ బాధలు ఎక్కువైపోయి మనశ్శాంతి లేదు. 3-7 సంవత్సరాలు పెట్టి మరీ ఘోరంగా ఉంది పరిస్థితి. మీరు ఏం చేస్తున్నారు? నేను ఫస్ట్ తాపి పని చేసేవాడిని అండి, లేబర్ పని. ఓకే ఓకే, తాపి పని, మేస్త్రి పని. అవునండి. తర్వాత కన్స్ట్రక్షన్ అయితే కాంట్రాక్ట్ వర్క్ చేసేవాడిని. ఓకే, బిల్డింగ్ కట్టించడం, అదే లేబర్ పెట్టి. తర్వాత దాంట్లో సెటిల్ అవ్వక మళ్ళీ టైల్స్ వర్క్ చేసేవాడిని. టైల్స్ వర్క్ చేశారు. టైల్స్ ఫిక్సింగ్ వర్క్, దాన్ని మనసు పెట్టి చేసేవాడిని. అయితే ఇందులో కూడా డెవలప్మెంట్ లేదు, ఇప్పటికీ అసలు బాధలు ఎన్ని వదలట్లేదు అన్నమాట. తర్వాత ఏమో స్టాక్ మార్కెట్ ఆ రోజు డబ్బులు వస్తా ఉంటాయి, అయిపోతూ ఉంటాయి, మనం అయిపోతుంటాయండి. అవుతుంది. ప్రెసెంట్ అయితే 2021 నుంచి స్టాక్ మార్కెట్ వచ్చానండి. స్టాక్ మార్కెట్ కి వచ్చారా? వెరీ గుడ్. వచ్చాను. అప్పుడు కానీ ఇప్పటికి విపరీతమైన బాధలు ఎక్కువైపోయాను. అప్పుడు కూడా ఎక్కువైపోయి రొటేషన్ అమలైపోతాం. ఓకే, స్టాక్ మార్కెట్ లో పెట్టిన దగ్గర నుంచి డబ్బులు పోయాయా? అవునండి. ఓకే ఓకే. అప్పుడు గురువులో రాహు జరుగుతున్నాడు, చంద్రదశ జరుగుతుంది.
రాహు వచ్చేసి కుజ నక్షత్రంలో ఉన్నాడు, రవి కూడా కుజ నక్షత్రంలో ఉన్నాడు, కుజుడు వచ్చి దశమంలో ఉన్నాడు అనమాట. ఓకే, అప్పుడు మీకు ప్రోగ్రెషన్ లో ఏం జరుగుతుంది? ప్రోగ్రెసివ్ అసలు మీకు ఏంటంటే మీరు డేరింగ్ అండ్ డాషింగ్ పర్సనాలిటీ, రిస్క్ చేయడానికి అసలు ఏమాత్రం తగ్గేదే లేదన్నట్టు. సో దాని వల్ల రిస్క్ లోకి వెళ్ళారు. సో అక్కడ ఏమైంది, ఆ రవి రాహులు దశమాధిపతికి ఏర్పడిన దోషం, తర్వాత స్టార్లార్డ్ బలంగా ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నా కూడా అక్కడ వీనస్ స్టార్ లో ఉన్నాడు, వీనస్ రిప్రజెంట్స్ ద సన్ కదా, సన్ అఫ్లిక్ట్ అయ్యాడు అనమాట. సో రవి రాహులు ఉండడం వల్ల ఆ దోషం ఏర్పడింది. ఇప్పుడు మార్స్ ఉండడం వల్ల కొంత ఆపుతుంది, కానీ అక్కడ ఇక చిత్రదశ ఇచ్చేసింది రిజల్ట్ అనుకోవాలి మనం. అర్థమైందా? ఇక ఎంత ఏ స్థాయిలో పోగొట్టుకున్నారు? ఉంటుందండి 30 వరకు ఉంటుందండి. 30 లక్షల వరకు. అంటే ఇప్పుడు లైఫ్ సేవింగ్స్ అప్పటిదాకా కష్టపడి అన్ని పోయినట్టే కదా. ట్రేడింగ్ చేశారా? ఇంట్రాడే ట్రేడింగ్ లో ఆప్షన్ ట్రేడింగ్, ఆప్షన్స్ గట్టిగా కొట్టేశాయి. సరే, దానికి యాక్చువల్ గా మీకు 2021 కన్నా ముందే 2019లో ఏదో పురుగు బయలుదేరింది. అర్థమైందా? 2019 అక్టోబరు ఆ టైంలో ఒక 5-6 నెలలు వెనక్కే తీసుకోండి. సూపర్ పెట్టారు, 10 రూపాయలకు కూడా 10 రూపాయల లాగా వచ్చినట్టు కనిపిస్తాయి అనమాట. అర్థమైందా? లేదండి, అప్పుడు గ్యాంబ్లింగ్ ఆన్లైన్ బెట్టింగ్ దాంట్లో కూడా బాగా. ఓకే, మార్స్ రాహు ఏంటంటే బాగా డిజైర్ఫుల్, కుజ శుక్రులు కూడా బాగా డిజైర్ఫుల్, ఏదైనా చాలా పెద్ద స్థాయిలో చేయాలనేది కోరిక ఉంటుంది. సో యాక్చువల్ గా మంచి జాటే. లగ్న నక్షత్రాధిపతి బుధుడు కూడా ఎగ్జాల్ట్ అయ్యాడు. ఇక్కడ రవి రాహులు, సో కుజుడు చంద్రుడు రాహువు రవి, అంటే రవిచంద్రులు ఇద్దరు కూడా బాగుండాలన్నమాట. ఆ రవిచంద్రులు ఇద్దరు కూడా ఈ రాహు వల్ల డిస్టర్బ్ అవుతున్నారు. స్టార్లార్డ్ దశమంలో ఉన్నా కూడా ఏంటి కొంతవరకే అది చేస్తున్నాడు. ఆ శుక్రుడు దశమంలో ఉన్న శుక్రుడు డీల్ చేస్తున్నాడు, ఆ శుక్రుడు రవిని రిప్రజెంట్ చేస్తున్నాడు. రవి అఫ్లిక్ట్ అయ్యే వరకు అది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి బిజినెస్, పార్ట్నర్షిప్, ఒక్కోసారి వైఫ్ హెల్త్, ఒక్కోసారి వివాహం ఆలస్యం అవడం, ఇలాంటివన్నీ కూడా ఇచ్చేదానికి ఈ చార్ట్ లో కొంత అవకాశం బలంగా కనిపించింది. మీకు కనిపించాయా? మ్యారేజ్ అయిపోయింది, 2007 అయింది కానీ బట్ ఒకే ప్లేస్ లో ఉన్నారా, లేదంటే హెల్త్ ఆఫ్ ది వైఫ్ ఎలా ఉంది, లేదంటే బిజినెస్ పార్ట్నర్షిప్ చేస్తే? లేదండి, బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఎవరితో చేయలేదు. మిస్సెస్ కూడా బాగానే ఉంది, ఆరోగ్యం బాగానే ఉంది. ఇద్దరు అమ్మాయి పుట్టారు నాకు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి సంతోషం. అప్పుడు చిన్న డిస్టర్బెన్స్ అవుతుంది కానీ పర్లేదు, కలిసే ఉన్నాం, ఇబ్బంది లేదు. చిన్న అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉంటాయి, ఎందుకంటే పొజిషనల్ స్టేటస్ అంటే చాలా వరకు 70% వరకు కాపాడుతుంది. మీకు వివాహం 2007లో అయింది అంటున్నారు కదా? అవునండి. 7లో మార్స్ బుక్ జరుగుతుంది. మార్స్ స్టార్లార్డ్ అనేవాడు సప్తమాధిపతి అయ్యి దశమంలోనే ఉన్నాడు కాబట్టి అక్కడ వివాహాన్ని ఇచ్చేసాడు. ఓకే, అది ఒక ప్లస్ పాయింట్ అయింది. అంటే లాభం ఏదో రకంగా దాన్ని కాపాడుతా వస్తా ఉంది, లాభస్థానం. ఓకే, దానికి ప్రోగ్రెషన్స్ చాలా బాగున్నాయి. అర్థమైందా? ప్రోగ్రెషన్స్ చాలా బాగున్నాయి అని అంటే మీకు ఒక కొత్త ఐడియా రావాలి. ఓకే, 2022 నుంచి కొత్త ఐడియా రావాలి. అన్ఫార్చునేట్లీ అక్కడ చిత్ర దశలో వచ్చింది ఐడియా అయ్యే వరకు దెబ్బ తీసింది అనమాట. ఇంకొక ఇయర్ చెప్తాను చూడండి అక్కడ ఎట్లా పడిందో దెబ్బ చూద్దాం. 2010-11లో మీకు కొంచెం వర్క్ పరంగా కానీ వీటి పరంగా కానీ చాలా కష్టంగా ఏమన్నా అనిపించిందా? ఏమీ అనిపించలేదా? లేదండి, అప్పుడు నేను అంతే, అప్పుడు కొంచెం ఆటో వేసేవాడిని అండి. ఫస్ట్ టైప్ పని చేసేవాడిని. ఓకే, తర్వాత అదే కొద్దిగా మనకు చేయడం కొద్దిగా కష్టం అనిపించి ఆటో కొన్నానండి. తాపి పని నుంచి టైల్స్ వర్క్ లోకి వెళ్ళారు ఆ టైంలో? అప్పుడు ఆటో కొన్నానండి. 2009 ఆటో వేసిందండి. నడిచింది ఆటో? నడలేదండి, అది కూడా నడవలేదండి. అది నడవలేదు, అది అమ్మేశారు. అది నడవక మళ్ళీ ఆటో అమ్మేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోకి వచ్చాను. వర్క్ చేశాను. ఆ ఆటో కొన్నదంతా కొంత లాసే అయ్యింది ఆ టైంలో. లాస్ అయిందండి. తర్వాత ఆటో అమ్మేసి మళ్ళీ వర్క్ చేసుకున్నాను. కొన్నాళ్ళు, 1 సంవత్సరం 3-4 సంవత్సరం మళ్ళీ వర్క్ చేశాను. వర్క్ చేసుకున్నాక 13-14 అంతా బాగా నడిచాయి, ఏమి పెద్ద అప్పుడు నడిచిందండి. మళ్ళీ తర్వాత ఒక ఇంప్రూవ్మెంట్ చెప్తా చూడండి. 17 నుంచి పట్టుకుంది, 17 నుంచి దిగానండి. ఆన్లైన్ గేమింగ్ అవన్నీ, తర్వాత దాంట్లో 6 లాసులు, దీంట్లో మార్కెట్ లోకి వచ్చారు, దీంట్లో మొత్తం లాసులే టెక్స్టైల్ ఇచ్చాడు. ఈ గ్యాంబ్లింగ్ దిగారు, బట్ కొంచెం మొదట్లో వచ్చినట్టే అనిపించి తర్వాత తీసుకెళ్తాయి అన్నమాట ఇవన్నీ. అర్థమైందా? ఇక తర్వాత నుంచి 18, 19 అదంతా కూడా ఏంటంటే
ఫికిల్ మైండ్, ఇప్పుడు ఇది చేయాలా అది చేయాలా అని క్విక్ డెసిషన్ తో అగ్రెసివ్ గా మొదలు పెట్టింది అది, అర్థమైందా? సో ఇక అది అక్కడి నుంచి లాగుద్ది అనమాట. తర్వాత ఇక చిద్రదశ వచ్చింది, రాహుభుక్తి వచ్చింది, రాహు స్టార్ లాంటి మార్స్ అయ్యాడు. రాహు స్టార్ ని శని వ్యయంలో ఆక్యుపై చేశాడు. సో రాహు ఏమో అన్ని కాంబినేషన్స్ తో డిస్టర్బ్ చేశాడు. ఓకే సరే, అది వ్యయమే ఆపరేట్ అయింది. ఓకే, తర్వాత నెక్స్ట్ 24 తృతీయ చతుర్థాధిపతి పాపి వ్యయంలో ఉండి ఎగ్జాల్ట్ అయ్యి బలంగా ఉండి రాహు స్టార్ని ఆక్యుపై చేసి వ్యయంలో ఉండి బాగా గట్టిగా లాస్ చేశాడు. దాని తర్వాత ఎక్కడ అవకాశం ఉంది? ఎక్కడ ఇప్పుడు చేసినవన్నీ కట్టుకోవడమే కదా పనిగా, కట్టుకోవడం. ఇప్పుడు శని దశ వచ్చింది. శని ఏం చేస్తున్నాడు? శని నక్షత్రాన్ని ఎవరు ఆక్యుపై చేసి శని స్టార్ లో రాహు సప్తమంలో ఉన్నాడు. సప్తమంలో ఉన్నాడంటే మనకి ఏమి ఇస్తున్నాడు? ఇస్తాడంటే ఇచ్చేదానికి ఏం లేదు అక్కడ, కష్టపడడం తప్ప. అయితే ఇక్కడ ఒక కొత్త అవకాశం ఉంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ మార్ జరుగుతుంది కాబట్టి ఏందో ఒకటి ఏంటంటే ఇప్పుడు కాంట్రాక్ట్ వర్క్లు మీకు దొరకట్లేదా? మరి దొరకలేదండి, మరి ఇంకా చేయలేకపోయినా. మరి నేను చేసేవో నేను పని చేసి నాకంటే కొద్దిగా మృదు స్వభావం, మరి ఎవరిని బాధ పెట్టకూడదు అనే ఆలోచన ఉంటుంది నాకు ఇప్పుడు. గురువు లగ్నం అలాగని మనం నాకు ఆ ఆలోచన ఉండడం బట్టి నేను పని వాళ్ళకి గట్టిగా చెప్పలేకపోయినా వాళ్ళకి నచ్చినట్టు చేయడము, మరి దాంట్లో కూడా సక్సెస్ అవ్వలేకపోయాను నేను. కొన్ని కొత్త వర్కులు దొరికేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే వ్యయాధిపతి లగ్నాధిపతితో కలిసి దశమంలో ఉన్నాడు, శని దశ జరుగుతుంది, వ్యయంలో ఉంది కాబట్టి మీరు వేరే ఊరు వెళ్ళి ప్రయత్నం చేయలేకపోయారు. మరి వేరే ఊళ్ళల్లో కూడా వర్కులు దొరుకుతూ ఉంటాయి కదా రకరకాల కుజుసుక్కులు. కాబట్టి ఇప్పుడు ఈ వాటర్ ప్రూఫింగ్ వర్కులు ఇలాంటివి కూడా దొరుకుతాయి కదా, అలాంటివి కూడా ఆలోచించండి. మరైతే ఇప్పుడు మొత్తం అంతా వదిలేసానండి, ఇంకెవరితో మనకు అసలు కాంటాక్ట్ కూడా లేదు. మరి ఇప్పుడు దిగాలన్నా సరే ఇంకా అవకాశం లేదు. ఇప్పుడు మళ్ళీ వేరే ఊరు వెళ్ళి చేసుకోవచ్చు కదా మనకు వచ్చిన పని. నేను మా ఊర్లో ఉండకుండా విశాఖపట్నంలో ఉంటానండి. ఓకే, విశాఖపట్నంలో ఉంటాను. మరి ఇక్కడ దీంట్లో దిగిన తర్వాత ఇంకెన్ని వదిలేసి మరి ఇంకేం చేయలేకపోయా, బయటకు వెళ్ళలేక ఇంక ఇదే కంటిన్యూ చేయవలసి వస్తుంది. అంటే ఇదే కంటిన్యూ అంటే స్టాక్ మార్కెటే కంటిన్యూ చేయాల్సి వస్తుందా? ఓకే, ఇప్పుడు మీరు వదిలేసి వెళ్దామని అనుకోవట్లేదు, వర్క్కి వెళ్దాం అనుకోవట్లేదా? అవునండి, దీంట్లోనే ఆపర్చునిటీ ఏముందా లేదంటే డబ్బులు కావాలి కదా స్టాక్ మార్కెట్ అంటే. ఏంటండి? మళ్ళీ డబ్బులు కావాలి కదా, ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా, మరి అది పూర్తిగా నేర్చుకోవాలి కదా. మరి ఆప్షన్ ట్రేడింగ్ అంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది కదా, మీరు నేర్చుకోవాలి కదా. అంటే నాకు అంత నాలెడ్జ్ అంతా ఉందండి, కాకపోతే నేను కంట్రోల్ చేసుకునే పోతాను. మెయిన్ నాలెడ్జ్ అయితే ఉందండి, నాలెడ్జ్ అయితే పూర్తిగా తెలుసున్నాను. ఉదయం సంపాదిస్తాను 10,000 20,000 సంపాదిస్తాను, సాయంత్రం అయితే మళ్ళీ ఉంచలేకపోతాను. మైండ్ సెట్ అక్కడ దెబ్బతీసేస్తుంది. మరి నాలెడ్జ్ అయితే ఉంది. ఓకే ఓకే సరే, కరెక్టే. కానీ ఇప్పుడైతే మంచి ఆస్పెక్ట్ జరుగుతుంది. సో మీరు వేరే ఊరు వెళ్ళి బిజినెస్ లాంటిది చేసుకునే దానికి అవకాశం అయితే ఉంది, అర్థమైందా? ఒక 5-6 ఏళ్ళు, కనీసం ఒక 3 ఏళ్ళు అయినా కానీ వర్క్ చేసి మీకు ప్రోగ్రెస్ అయ్యేదానికి అవకాశం ఉంది. మీరు ఒకసారి ఆలోచించండి. మూన్ వెళ్ళడానికి టైం పడుతుంది, మిక్స్డ్ ఆస్పెక్ట్ జరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్ లో మీరు రిస్క్ తీసుకోవడానికి ఇక్కడ ఏంటంటే మీకు 11 బాగా వస్తే దశాలాడికి మీకు గెయిన్స్ వస్తాయి. 11 బాగా రాలేదు అంటే మీకు అక్కడికక్కడే వచ్చినట్టే అనిపిస్తుంది, మళ్ళీ పోతూ ఉంటుంది అనమాట. అదే జరుగుతుందండి. సో కాబట్టి మీరు వర్క్ బిజినెస్ ని పెంచేదానికి, ఎందుకంటే మీరు చాలా మంచి పొటెన్షియల్ క్యాండిడేట్లు. ఎందుకంటే లగ్నాధిపతి దశమంలో ఉంటూ సప్తమాధిపతితో కలిసి ఉన్నాడు, చాలా బాగుంది యాక్చువల్ గా. కాబట్టి నేను ఏమంటానంటే మీరు వర్క్ వేరే వాళ్ళని ఎంప్లాయీస్ ని తీసుకొని పెట్టి చేయించడము, ఇలా వర్క్ ఎంప్లాయీస్ ని సప్లై చేయడము, అలానే ఒక వాటర్ ప్రూఫింగ్ లాంటి ఒక వర్క్, ఏదైనా ఒక డిఫరెంట్ వర్క్ ని పట్టుకుని చేయడానికి ఈ సంవత్సరం చాలా బాగుంది, అర్థమైందా? 24-25లో చాలా బాగుంది, మీరు వెళ్ళొచ్చు, అర్థమైందా? ఇప్పుడు మీకు ఈ స్టాక్ మార్కెట్ లో పోవడం అనేది ఒక లెసన్ అనుకోండి, అర్థమైందా? అనుకోని ఇదంతా దీన్ని 30 లక్షలు కాదు 3 కోట్లు మనం చేయాలని చెప్పి గట్టిగా స్టాక్ మార్కెట్ లో కాకుండా బయట బిజినెస్ లో వెళ్ళేదానికి అవకాశం ఉంది. మీరు ఒకసారి ఆలోచించండి, అర్థమైందా? మీరు కరెక్ట్ గా మన పడవ 42 ఏళ్ళు అంటే పడవ సముద్రం మధ్యలో ఉన్నట్టు, అటు గాని ఇటు గాని కాకుండా. చాలా రిస్కీగా ఉంది వ్యాపారం. అందుకని బిజినెస్ చేయగలుగుతారండి మీరు. బిజినెస్ పరంగా ఒకసారి ఆలోచించండి, అర్థమైందా? ఎందుకంటే స్టాక్ మార్కెట్ పరంగా మనకి అది నెగిటివ్ రిజల్ట్ లోకి తీసుకెళ్ళింది. ఇప్పుడు మారుస్తున్నప్పుడు మీకు మారడానికి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి ఆలోచించండి, సరేనా? ఫ్యూచర్ లో ఏమైనా కొద్దిగా సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా? ఇల్లు కట్టాను ఊర్లోనే, ఇల్లు కూడా ఉండట్లేదు, నేను అవకాశం లేదు. అదే ఈ రకరకాల రీజన్స్. సో ఒకసారి బిజినెస్ ప్రోగ్రెస్ అవ్వడానికి అవకాశం ఉంది, ఒకసారి ఆలోచించండి, అది నేను చెప్పేది. కొంచెం కష్టపడుతుంది కానీ ఆలోచించండి, 1-2 years లో ఎదుగుతుంది.
ఇది ఇంప్రూవ్మెంట్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. దాని తర్వాత మళ్ళీ ట్విస్ట్లు వస్తా ఉంటాయి. ఇప్పుడు కాదు, 2030 వరకు ఏమీ లేవు. సో ఒకసారి ఆలోచించండి, సరేనా? ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.